హే గైస్, ఇప్పుడైతే మనం హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్తున్నాం. ఇది వచ్చేసేసి మనకి వైజాగ్ మరియు యానం కలిపేటటువంటి నేషనల్ హైవే. దాని పక్కన నుంచి లెఫ్ట్ సైడ్న మనకి కోరింగా పోలీస్ స్టేషన్ అని వస్తుంది. ఒకసారి పాస్ చేసి చూడండి. అక్కడ నుంచి ఏంటంటే లెఫ్ట్కి ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఇప్పుడైతే హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎట్లా ఉందన్నది చూద్దాం. చూస్తున్నటువంటి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇది. ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఏంటన్నది. 1999 27/11 1999 అనుకుంటా. ఇదిగోండి, ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చెక్ చేయండి స్క్రీన్ పైన. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్. దీనికి ఏంటంటే స్పెషాలిటీ, ఓన్లీ ఈ 2 రోప్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఆ 2 రోప్స్ మీదే ఆ బ్రిడ్జ్ మొత్తం అయితే ఆగి ఉంది. ఎటువంటి పిల్లర్స్ కానీ అట్లాంటివి ఏమీ లేవంట. ఓన్లీ 2 ఈ కేబుల్స్ ఉన్నాయి చూసారా, ఈ 2 కేబుల్స్ ఇక్కడ కేబుల్ కనిపిస్తుందిగా, ఈ 2 కేబుల్స్ మీద ఆగి ఉండడం వల్ల దీన్ని పేరు వచ్చేసి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని పేరు అయితే వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అన్నది ఎట్లా ఉందన్నది చూద్దరు. ఇది కూడా ఈ మధ్యలో కాలంలో అయితే కట్టింది, ఈ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే. ఇది ప్రెజెంట్ అయితే మనం హ్యాంగింగ్ బ్రిడ్జ్, ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉందని చెప్పి ఎవరికి తెలియదు. దీని మీద బండి కూడా వేసుకెళ్తున్నారు. జస్ట్ ఈ రోప్స్ ఉన్నాయి చూసారా, ఈ రోప్ మీద మాత్రమే ఇది ఆగి ఉంది. ఎటువంటి కింద సపోర్ట్ అయితే లేదు దీనికి. జస్ట్ ఈ 2 రోప్స్ మీద మాత్రమే ఈ మొత్తం మనకు బ్రిడ్జ్ అన్నది ఆగి ఉంది. అందువలన దీన్ని పేరు వచ్చేసి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని వచ్చింది. ఇది చూసినట్లయితే ఇదిగోండి కేబుల్స్, ఈ కేబుల్ మీదే ఈ బ్రిడ్జ్ మొత్తం అయితే ఆగి ఉంది, ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అన్నది. ఇది చాలామందికి తెలియదు, ఇంతవరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలి. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ఇక్కడతో ఇక ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్. ఇంతవరకు ఎక్స్ప్లోర్ చేయనటువంటి ప్రదేశం ఇది. దీని మీద బళ్ళు అవి కూడా వేసుకుని వస్తున్నారు, వెళ్తున్నారు. ఇదిగోండి, జస్ట్ ఈ 2 రోప్స్ మీద మాత్రమే మనకి ఈ మొత్తం బ్రిడ్జ్ అన్నది ఆగి ఉంది. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే. ట్రాన్స్పోర్ట్కి ఈ బ్రిడ్జ్ని యూజ్ చేస్తున్నారు. 2 వీలర్స్ కూడా దీని మీద వెళ్తూనే వస్తున్నాయి, చూడొచ్చు మీరు. గోదావరి నది పైన ఉంది ఇది ప్రజెంట్ అయితే. ఇది మొత్తం హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ఇదే మీకు చూపిస్తానన్నది. చూసి ఎంజాయ్ చేయండి. దాంతోపాటు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కింద కామెంట్ చేయండి. ఇక్కడికి ఎట్లా రావాలి ఏంటి అన్నది మీకు చూపించాను. పోలీస్ స్టేషన్ ఉంటుంది, దాని ముందు నుంచి లోపలికి రావాల్సి ఉంటుంది. అది మళ్ళీ వెళ్ళేటప్పుడు చూపిస్తాను నేను మీకు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇది క్లోజ్ అంటే ఈ ప్లేస్ అన్నది, ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అన్నది చూపిస్తాను అన్నాం కదా, ఇక ఇక్కడతో క్లోజ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే. ఇదిగోండి, ఈ రోప్ మీదే మనకి ఆగి ఉంది. జస్ట్ ఒక ఈ సింగిల్ రోప్, ఆ పక్క ఇంకో రోప్, ఈ మొత్తం 2 రోప్స్ ఉన్నాయి 2 సైడ్స్. ఈ 2 రోప్స్ మీద మనకి ఈ మొత్తం హ్యాంగింగ్ బ్రిడ్జ్ అన్నది అయితే ఆగి ఉంది. అది ఇది మొత్తం అయితే హ్యాంగింగ్ బ్రిడ్జ్ అన్నది. హే గైస్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ యానం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. దీనికి సంబంధించిన ఎక్కడికి రావాల్సినటువంటి ప్లేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు లోపలికి ఎట్లా రావాలి ఏంటన్నది చూపించాను కదా. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందన్నది కూడా చూశారు కదా. ఇక నెక్స్ట్ ఇంకేమైనా ఉంటే డౌట్స్ కామెంట్ చేయండి, ఇంకా వాటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ గైస్. ఇది కోరంగి పోలీస్ స్టేషన్. దీని ముందు నుండి ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనం, కాకినాడ.